పత్రిక టిష్యూ పేపర్లా మారిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఒక కుటుంబం గురించి వార్త రాసే ముందు పూర్వాపరాలన్నీ తెలుసుకోవాలని, ప్రైవేటు స్కూల్లో చదువుతున్న బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి జరిగినట్లుగా వార్త ప్రచురించారని, ఆమె బాలిక కాదు వివాహిత అంటూ మరొకసారి వార్త రాశారు. ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, సెక్సువల్ గా వేధింపులు ఎక్కడా జరగలేదని వైద్యులు నిర్ధారించారు. మద్యం తాగిన మత్తులో ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆ వివాహితకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ప్రచురిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా ప్రచురిస్తున్నారని, ఇక వైసీపీ అధినేత జగన్ పరిస్థితి చూస్తే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరుగుతుందా అన్నట్లుగా గోతికాడ గుంటనక్కలా చూస్తున్నారు అంటూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న మనకి చూస్తే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన గురించి సాక్షి పేపర్లో 4/11/2025 మంగళవారం ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్కి తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం. ఇది ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అది దానికి కంటిన్యూషన్ గా అదే రోజు మద్యం తాగించి కిరాతకం అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ కూడా అదే రోజు రాశారు. దానికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆమె బాలిక కాదు వివాహిత. ఓకే, ఆమె బాలిక కాదు వివాహిత, మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో వెళ్ళింది ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడి. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాళ్ళ మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయడం, మొత్తం అన్ని ఒకేసారి జరిగిపోతున్నాయి.